హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. కూడి ఉన్న మీ అందరికి కూడా క్రీస్తు నామములో వందనాలు. దయచేసి అందరం కూడా శ్రద్ధగా దేవుని వాక్యం విందాం. చర్చిలో కూర్చున్నట్టుగా కూర్చోండి, నిద్రపోవద్దు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. మనము అదృశ్యుడైన దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టి ఆయన మన మధ్యలో అదృశ్య రూపిగా, ఆత్మరూపిగా మన మధ్యలో ఉన్నాడు ఆయన. కాబట్టి మనం అందరం కూడా జాగ్రత్తగా భయభక్తులు కలిగి మందిర ఆవరణంలో కూర్చొని దేవుని వాక్యమును కొద్ది నిమిషాలు విందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 9వ వచనం నుండి 15వ వచనం వరకు ఒక మాట చదువుదాం. 9వ వచనం చదువుదాం. కాబట్టి మీరు ఎలాగూ ప్రార్థన చేయుడి, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవుడా, కొద్ది నిమిషాలని వాక్యమును మేము ధ్యానిస్తూ ఉండగా నీ కృప మాకు తోడుగా ఉంచండి. వినగల చెవి, గ్రహించగల హృదయమో ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించండి. నీ దాసుడు నన్ను బలపరచండి ప్రభా, అందరికీ అర్థమయ్యేలాగా విరిచిపెట్టబడి కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. సరే, మంచిది. ప్రియ దేవుని సంగమా, 6వ అధ్యాయంలో మనం 2వ భాగమును ధ్యానం చేస్తున్నాం. ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాన్ని శిష్యులకు నేర్పిస్తూ ఉన్నాడు యేసు ప్రభువారు. ప్రభు అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దన్నాడు. వేషధారులు అనే మాటకి అక్కడ ఎవరిని ఉదాహరణగా తీసుకున్నాడు యేసు ప్రభువారు అంటే, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోనూ వీధుల మూలలోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. అంటే వేషధారులుగా ఉండి ప్రార్థన చేసేవారు ఎవరంటే, మనుషులకు కనబడవలనని ప్రార్థన చేసేవారు అందరూ కూడా వేషధారులే. రెండవది, సమాజ మందిరాల్లోనూ వీధుల మూలల్లో నిలిచి, అనగా అంటే మనుషులు చూడాలనే ఉద్దేశంతో ప్రార్థన చేసేవారు. లేకపోతే సమాజ మందిరాల్లో దీర్ఘ ప్రార్థనలు చేస్తూ నేను ఇంత ప్రార్థనాపరుడని చెప్పుకొని ఇక్కడున్న జనసమూహాలందరికీ తెలియాలని చెప్పి ప్రార్థన చేసేవారందరూ కూడా. రెండవది, ఎక్కడ పడితే అక్కడ నిలబడి మనుషులు చూస్తున్నారు, నేను మంచి ప్రార్థన చేస్తాను, అనేక మందికి ప్రార్థన చేస్తానని చెప్పేసి బజార్లను నిలబెట్టి ప్రార్థన చేసేవారందరూ కూడా. అలాంటి వారందరూ కూడా దేవుని దృష్టిలో ఎవరంటే వేషధారులు అని అంటున్నాడు. కాబట్టి మీరు ఆ విధంగా ప్రార్థన చేయకూడదు. వేషధారుల వలె మనుషులకు కనబడవలనని వీధుల మూలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము. కాబట్టి మనుషుల కొరకు వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మనం చేసేటప్పుడు ఎలా చేయాలంటే అక్కడ చెప్తున్నాడు యేసు ప్రభువు ఎలా ప్రార్థన చేయాలో. రెండవది అంట, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను అంటున్నాడు. అంటే మనుషుల మెప్పును కోరుతూ ప్రార్థన చేసేవారందరూ వాళ్ళకు మెప్పు ఘనత మనుషుల నుండి వచ్చేస్తుంది కాబట్టి ఆల్రెడీ ప్రతిఫలం కూడా వచ్చేస్తుంది అని యేసు ప్రభువు చెప్తున్నాడు. అంటే దేవుని నుండి ప్రతిఫలాన్ని వారు కోరుకోవట్లేదు, మనుషులను కోరుకుంటున్నారు. కాబట్టి దయచేసి ఈ లోకంలో మనం జీవిస్తున్న మనం అందరం కూడా ఏ పని చేసినా ఏం చేసినా మనుషుల మెప్పు కొరకు మనం చేయకూడదు. రెండవది, దేవుడు చూస్తున్నాడు, దేవుని యొక్క మెప్పు కొరకే మనం ప్రాకులాడాలి, దేవుని యొక్క ఘనత కొరకే మనం ప్రాకులాడాలి తప్ప మనుషుల మెప్పు కొరకు మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేయకూడదు. రెండవది, ఎలా ప్రార్థన చేయాలో చెప్తున్నాడు ఆయన. చూడండి, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము, అప్పుడు రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. అర్థమవుతుందా? ఎలా ప్రార్థన చేయాలంటే మనం నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి, వ్యక్తిగతంగా మన దేవునితో సహవాసం చేసినప్పుడు మన గదిలోకి వెళ్ళి మన ప్రార్థన స్థలానికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున మన తండ్రికి ప్రార్థన చేయాలి. అంటే మన ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు చూడాలి, మన ప్రార్థన యొక్క ఉద్దేశం ఏంటంటే దేవుడు వినాలి. కాబట్టి దేవుడు వినాలి, దేవుడు చూడాలనే ఉద్దేశంతోనే ప్రార్థన చేయాలి. అందుకోసమే దానికి ఉదాహరణగా దేవుడు ఏమంటాడు, నీవు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకో అంటే నీ ప్రార్థన ఎవరు వినకూడదు. అంటే అర్థం ఏంటంటే నువ్వు మనుషుల కొరకు చేయకూడదు, మనుషులు వినాలి, మనుషులు చూడాలన్న ఉద్దేశంతో నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి ఎంత మాత్రం ప్రతిఫలం దొరకదు. అర్థమవుతుందా? కాబట్టి ఎవరు కనబడకుండా నీ గదిలోకి వెళ్ళి కేవలం నీవు దేవునితో మాట్లాడుతూ దేవునితో సంభాషణ చేయాలి.
రెండవది అక్కడ అంటున్నాడు, రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అప్పుడు దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడట. మనం చేసిన ప్రార్థనకి ఆయన జవాబును అనుగ్రహిస్తాడు. మనం చేసిన ప్రార్థనకి ఆయన ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. కాబట్టి ఈరోజు సమాధానాలు పొందే ప్రార్థన, దేవుని నుండి ఆన్సర్ పొందే ప్రార్థన మనం చేయాలంటే ఖచ్చితంగా ఆ ప్రార్థన దేవునికి వినబడేదై ఉండాలి, దేవుడు మాత్రమే చూసేదై ఉండాలి, దేవుని కొరకు మాత్రమే మనం ప్రార్థన చేయగలిగిన వారమై ఉండాలని దేవుడు చెప్తూ వచ్చాడు. ఇంకో మూడోదిగా ఆయన చెప్తున్నాడు ఏంటంటే, ఆయన ఎలా ప్రార్థన చేయవద్దు అంటున్నాడంటే, ఇంకో మాట చూస్తే ఏమి అడగాలి మరి, ఏమి అడగాలి, ఎలా అడగాలట, అన్యజనుల వల్ల విస్తారమైన మాటలు వచింపవద్దు. ఎందుకంటే అక్కడ దేవుడు అంటున్నాడు చూడండి, విస్తరించి మాట్లాడటం వల్ల మీ మనవి వినబడ్డాన్ని మీరు అనుకుంటున్నారు, కానీ మీకు ఏవి అక్కరగా ఉన్నాయో మీరు అడగకముందు మీ తండ్రికి తెలుసు కనుక మీరు ఎలా ప్రార్థన చేయాలో ఇప్పుడు మనం చదివిన వచ్చిన భాగాన్ని ధ్యానం చేయబోతున్నాం. హల్లెలూయా. ఎలా ప్రార్థన చేయాలి మనం, ఏ విధంగా దేని కొరకు మనం అడగాలంటే విస్తారమైన మాటలు పలకొద్దట. ఎందుకంటే దీర్ఘ ప్రార్థన చేసే ప్రార్థనలు దేవుడు వింటాడని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కాబట్టి ప్రభు అంటాడు, మీరు మీ తండ్రిని అడక్క మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకి తెలుసు. హల్లెలూయా. అర్థమవుతుందా? మనం అడక్క ముందే దేవునికంట మనకి ఏమి అవసరమో అవన్నీ ఆయనకు ముందుగానే తెలుసు. కాబట్టి ఇప్పుడు మనం ఎలా ప్రార్థన చేయాలి అంటే, ఎలా ప్రార్థన చేయాలి? వ్యక్తిగత ప్రార్థన, రెండోది సంఘ ప్రార్థన, విజ్ఞాపన. వ్యక్తిగత ప్రార్థన గురించి నేను చెప్తున్నాడు, యేసుప్రభువు చెప్తున్నాడు అని అనుకుంటున్నాను. కాబట్టి ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలో దేవుడు చెప్తున్నాడు. మీరు తండ్రిని అడక్కమునపే మీకు అక్కరగా ఉన్నవే ఆయనకి తెలియను, కాబట్టి మీరు ఈలాగు ప్రార్థన చేయడి. ఎలాగూ ప్రార్థన చేయాలి ఇప్పుడు చదువుదాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిగాక, నీ రాజ్యం వచ్చుగాక. ఫస్ట్ మనం చేయాల్సిన ప్రార్థన అంటే, పరలోకమందున్న మా తండ్రి అంటే అర్థం ఏంటి? నువ్వు పరలోకమందున్నావు. పరలోకమందున్నావు అంటే అర్థం ఏంటంటే నువ్వు గనుడవు, నువ్వు మహోన్నతుడవు, నువ్వు శక్తిమంతుడవు, నువ్వు పైన ఉన్నవాడవు ప్రభు అని చెప్పేసి పరలోకమందు అనగా అంటే అర్థం ఏంటి? ఆయనకి కీర్తి ప్రతిష్టలు తెచ్చే సందర్భం. కాబట్టి పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక అంటే దేవుని నామానికి ఏం కావాలట? పరిశుద్ధత కలగాలి. దేవుని నామము ఘనపరచబడాలి, దేవుని నామం మహిమపరచబడాలి. ఎక్కడ మహిమపరచబడాలి? సర్వలోకము కూడా ఆయనని ఘనపరచాలి, సర్వలోక ప్రజలందరూ ఆయనని కీర్తించాలి, సర్వలోక ప్రజలందరూ ఆయనకి సాగిలపడాలి. ఆయన నామము పూజింపదగిన నామము, ఆయన నామము కొనియాడదగిన నామము. కాబట్టి ఆయన నామమునకు మహిమ కలగాలి, ఆయన నామము పరిశుద్ధపరచబడాలని మనము ప్రార్థన చేయాలట. ఎప్పుడు పరిశుద్ధపరచబడుతుంది ఆయన ప్రార్థన? ఎప్పుడు మనుషులు దేవుని ఘనపరుస్తారంటే, మనం చదువుకున్న మత్తయి సువార్త 5:16 ఆయన చెప్పాడంటే, మీరు మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. అర్థమవుతుందా? చూడండి, మనుషులు పరలోకమందున మన తండ్రిని మహిమపరచాలంటే ఏం చేయాలట? మన సత్క్రియలను, వెలుగును మనుషుల ఎదుట ప్రకాశింపజేయాలట. కాబట్టి ఇప్పుడు దేవుని నామానికి మహిమ రావాలని, దేవాని నామం పరిశుద్ధపరచబడాలని మనం ప్రార్థన చేసినంత మాత్రాన దేవుని నామానికి మహిమ వస్తుందా? రాదు. ఏం చేయాలట? సత్క్రియలు ఎక్కడ చేయాలట? మనుషులు ఎదుట. ఎందుకు చేయాలట? ఆ మనుషులు పరలోకమందున తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మన సత్క్రియలనే వెలుగుని ప్రకాశింపజేయాలి. మొదటగా మన క్రియలు మనుషుల ఎదుట దేవునికి మహిమ తెచ్చేవై ఉండాలి. మన మాటలు, మన ప్రవర్తన దేవునికి మహిమ తెచ్చేవై ఉండాలి. నిన్ను చూసిన ప్రతి ఒక్కరూ దేవుని ఘనపరిచే రీతిలో మనం బ్రతకాలి. మనల్ని చూసిన ప్రతి ఒక్కరు కూడా దేవునికి స్తుతి చెల్లించే విధంగా మనం బ్రతకడమే నిజంగా దేవునికి మహిమ, ఆయన నామమునకు పరిశుద్ధత కలుగుతుంది. హల్లెలూయా. అంటే అర్థం ఏంటి? ఆయన నామము అపరిశుద్ధపరచబడిందా? కాదు. అట్లని కాదు. ఆయన నామము అపరిశుద్ధమైపోయిందా? లేదు. అట్లని కాదు. అంటే అనేకులు దేవుని ఇంకను ఎక్కువ ఘనపరచాలని దేవుని ఉద్దేశం. అర్థమవుతుందా? కాబట్టి ఎప్పుడు కూడా మన కొరకే మన అవసరతల కొరకే మనం ప్రార్థన
వ్యక్తిగతంగా దేవునితో ప్రార్థించినప్పుడు ఇలా చేయకూడదు. దేనికి ఎలా చేయకూడదు? మన అవసరాల కొరకు, మన అక్కర్ల కొరకు, మనకున్న సమస్యల కొరకు ప్రార్థన చేయడం వద్దు. హల్లెలూయా. ఇక రెండవదిగా మనం చూస్తే ఆయన అంటున్నాడు ఏంటంటే, యేసుప్రభువు వారు కూడా తండ్రిని ఎలా మహిమపరచాడో కొన్ని విషయాలు మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయం. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. చాలు. ఇక్కడ యేసుప్రభువు వారు మాట్లాడుతున్నాడు ఏంటంటే, చూడండి, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ఎవరికి తోడై ఉన్నాడు? యేసుప్రభువు వారికి తోడై ఉన్నాడని యేసుప్రభువు వారు చెప్తా ఉన్నాడు. నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఈరోజు మీకు ఎంతమంది అనిపిస్తుంది దేవుడు మనకు తోడై ఉన్నాడని? అనిపిస్తుందా? లేదు. వాస్తవం ఒప్పుకోవాలంటే మనకు తోడై ఉన్నాడా లేడా అన్న సంగతి మనకు తెలియదు. ప్రభు అంటున్నాడు ఇక్కడ, నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును. ఏంటట? యేసుప్రభువు వారు తండ్రికి ఇష్టమైన కార్యాలు ఎల్లప్పుడూ చేస్తాడట. ఈరోజు మనము మన దేవుడైన యేసుప్రభువు వారికి ఇష్టమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నామా? మన దేవునికి ఇష్టమైన కార్యాలు మనం ఈరోజు చేస్తున్నామా? మన మాటలో, మన ప్రవర్తనలో, మన క్రియల్లో, మన ఆలోచనలో, మన తలంపుల్లో, మన పనులలో మనం చేసేవన్నీ కూడా దేవునికి ఇష్టమైన కార్యాలుగా ఉంటున్నాయా? ఉంటున్నాయి అంటారా? ఏముంటున్నాయి? గమనించండి. ప్రభు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఆయన నాకు తోడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు దేవుడు తోడైన ప్రజలందరూ కూడా చేయాల్సింది ఏంటంటే, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేసినప్పుడు, ఆయనకు నచ్చే కార్యాలు చేసినప్పుడు, ఆయనకి ఇష్టానుసారంగా మనం బ్రతికినప్పుడు, ఆయనకి ఇష్టానుసారంగా మనం జీవించినప్పుడు ఏం జరుగుతుందంటే దేవునికి మహిమ వస్తుంది, దేవుని నామము పరిశుద్ధపరచబడుతుంది. ఒక క్రైస్తవుడు, ఒక దేవుని బిడ్డ దేవుని వాక్యానుసారంగా దేవుని యొక్క లేఖనాల ప్రకారం జీవించినప్పుడు ఖచ్చితంగా యేసుప్రభువు వారికి ఇష్టమైన కార్యాలు చేసినప్పుడు దేవునికి నువ్వు మహిమ తెచ్చే వ్యక్తిగా ఉంటావు, దేవుని గణపరిచే వ్యక్తిగా ఉంటావు. సాక్షాత్తు యేసుప్రభువు వారే తండ్రి అయిన దేవునికి ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తున్నాడు. ఆయన దేవుడై ఉండిప్పుడు కూడా, ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకునే శక్తి సామర్థ్యాలు గల దేవుడై ఉండి కూడా, అన్నీ కూడా స్వతహాగా చేయగల సామర్థ్యం ఉండి కూడా తండ్రిపై ఆధారపడుతుండో తండ్రికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఉన్నాడట. ఈరోజు సమాజంలో మనం చూస్తే ఎవరు నిజంగా దేవునికి భయపడి దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తున్నారు? ఈ సమాజంలో దేవుని భయం ఉందంటారా? ఈ లోకంలో దేవుని భయం ఉందంటారా? మనుషుల మధ్య దేవుని భయం ఉందంటారా? దేవుని భయం కనుక ఉంటే ఏ మనిషి కూడా తనకి ఇష్టం వచ్చేటట్టు పాపం చేయడు. దేవుని భయం కనుక ఉంటే ఏ మనిషి కూడా విచ్చలవిడిగా బ్రతకడు. అరే, నేను చేస్తున్నది తప్పు కదా, నేను చేస్తున్నది అన్యాయం కదా, నేను చేస్తున్నది పాపము కదా అనుకొని, ఎందుకంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని చెప్పేసి ప్రతి మానవుడు కూడా భయపడుతూ దేవునికి ఇష్టమైన కార్యాలు చేయడానికి ఇష్టపడతారు. కానీ ఈరోజు దేవుని లెక్క చేయని వారే మనిషి సమాజంలో ఉన్నారు. దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఖచ్చితంగా ఒక దినాన నన్ను తీర్పు తీరుస్తాడు, నేను పాపం చేస్తే ఖచ్చితంగా నన్ను శిక్షిస్తాడన్న భయము ఈరోజు మనుషుల్లో ఏమైపోయిందంట? కరువు అయిపోయింది కదా. కాబట్టి యేసుప్రభువు వారంట ఆయన అలా చేయలేదు. ఈరోజు ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఆయనకి ఇష్టమైన కార్యాలు చేసిన వారి పట్ల ఆయన కృప తోడుగా ఉంటుంది, ఆయన తోడుగా ఉంటాడు. ఆయన దూతలు కాపుదల ఉండి వారిని కాపాడుతాయట. తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఎవరున్నారంట? ఆయన దూతలు కావలిగా ఉండి కాస్తాయట. కింద పడ్డదాకా మనకు తెలియదు, కానీ పడ్డ తర్వాత ఎలా లేచామో, ఎలా కాపాడబడ్డామో మనకు తెలియదు, తెలుసా? ఎందుకంటే నీకు కనబడకుండానే అదృశ్యమైన దేవదూతలు నీకు తోడుగా ఉంటాయి. కాబట్టి దయచేసి మీ కుటుంబాల కొరకు నిత్యము ప్రార్థన చేసుకోండి. దేవుని భయం లేని ప్రజల కొరకు ప్రార్థన చేయండి. దుష్టుడు ఎప్పుడు మృంగుదనా, ఎప్పుడు చంపుదమా, ఎప్పుడు నాశనాన్ని తీసుకెళ్దామని చెప్పేసి అనేక కుటుంబాలలో అనేక వ్యక్తుల చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఎవరిని మృంగుదనాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ప్రార్థన చేయకపోతే
ఖచ్చితంగా వాని పని వాడు చేస్తుంటాడు. నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన వినైనా కనీసము వారికి భయం లేని పరిస్థితిని బట్టి నిన్ను బట్టి అయినా దేవుడు వారిని కాపాడుతాడు. అబ్రహాముని బట్టి లోతుని కాపాడినట్టుగా, లోతుని సొదొమ గొమొర్రా పట్టణంలో దేవుడు విడిపించినట్టుగా ఈరోజు నీ ప్రార్థన బట్టి నీ కుటుంబంలో నీ వ్యక్తులను కూడా దేవుడు సాతాను యొక్క బంధకాల నుండి విడిపిస్తాడు, ప్రమాదాల నుండి విడిపిస్తాడు. కాబట్టి దయచేసి మీరు మీ కొరకు ప్రార్థన చేయకపోయినా ఎవరి కొరకు చేయండి, మీ కుటుంబాల కొరకు చేయండి. అర్థమవుతుందా? ఎందుకంటే సాతాను చూసి తిరుగుతున్నాడు, సమయం లేదు వానికి, దేవుని రాకడ సమీపంగా ఉంది. కాబట్టి ఎంత వీలైతే అంతగా ప్రజలను నాశనం చేసి నరకాన్ని తీసుకెళ్ళాలి, పాపంలో ముంచేయాలి, పాపంలో వాళ్ళని భయంకరంగా ముంచేసి నరకాన్ని తీసుకెళ్ళాలని చెప్పేసి వాడు విచ్చలవిడిగా పరిగెడుతున్నాడు. ఈరోజు ఆయన యొక్క స్వరానికి, ఆయన యొక్క ప్రేరేపణకు లొంగి వాని వెంట పరిగెత్తే వారు కోకొల్లలు ఉన్నారు. ఈరోజు విచ్చలవిడి పాపం చేస్తున్నారు, విచ్చలవిడి తిరుగుతున్నారు, విచ్చలవిడి మాటలు, అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ వాని యొక్క వలలో పడిపోయిన వారు యవనస్తురాలు ఎంతోమంది ఉన్నారు. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, ఇది సాతాను యొక్క వల. ప్రేమ అనేది సాతాను యొక్క వల, సిగరెట్ అనేది సాతాను యొక్క, త్రాగుడు అనేది సాతాను యొక్క, వ్యభిచారం అనేది సాతాను యొక్క వల. దర్జాగా బ్రతకాలి, సుఖంగా బ్రతకాలి, ఏ శ్రమ లేకుండా బ్రతకాలి అనేది సాతాను యొక్క వల. దేవుడెవడు, నేను నా కష్టార్జిత బ్రతుకుతున్నాను, నేను సంపాదించుకుని తింటున్నాను చెప్పేసి సాతాను యొక్క వల అది. కాబట్టి చాలామంది విర్రవీగుతుంటారట, మేము సంపాదించుకుంటే మేము తింటున్నాం, దేవుడే మాకు మేలు చేయట్లేదు కదా. వర్పించడా, నీకు అసలు ఆ ప్రాణమే లేకపోతే, ఆ బలమే ఇవ్వకపోతే ఎక్కడ కష్టపడతావు, ఎక్కడ సంపాదిస్తావు? ఆ టాలెంట్, ఆ సామర్థ్యం, ఆ జ్ఞానం దేవుడు నీకు ఇవ్వకపోతే ఆ సామర్థ్యం నీకు ఎక్కడిది, ఆ జ్ఞానం నీకు ఎక్కడిది? ఈరోజు ఎట్లా ఉన్నారంటే మనుషులు ఎలా ఉన్నారంటే సృష్టిని కర్తను మరిచేసి సృష్టిని ఏం చేస్తున్నారు, ఆరాధించేస్తున్నారు. ఇల్లు కట్టినవని మర్చిపోయారు, ఇల్లుని బట్టి సంబరపడిపోతున్నారు. అసలు ఇంత జ్ఞానం ఎవరు నీకు ఇచ్చారు, ఇంత అందం ఎవరు ఇచ్చారు నీకు, ఇంత పలుకుబడి ఎవరు ఇచ్చారు నీకు, పేరు ప్రఖ్యాతలు ఎవరు ఇచ్చారు? దేవుడు కదా, మర్చిపోతావు ఎందుకు మరి? హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవుడు మనకు తోడై ఉండాలని కోరుకోవాలి. దేవుడు మనకు తోడై ఉండాలంటే ఆయనకి ఇష్టమైన కార్యాలు ఎల్లప్పుడూ చేయాలి. యేసు ప్రభువారు చేస్తున్నాడు అండి, మనం ఎందుకు చేయకూడదు? బలహీనులము మనం, పాపులం మనం, ఏ యోగ్యత లేనివారు, ఏ అర్హత లేనివారు. ఆయన పాపము లేనివాడు, పాపం చేయనివాడు. ఆయన నాలో పాపం ఉందని ఎవరైనా నిరూపించగలరు? ప్రపంచానికి సవాలు వేసిన ఏకైక దేవుడు ఆయన. ఆయన యొక్క సమాధి మాత్రమే ఈరోజు ఖాళీగా ఉంది. ఈరోజు దేవుళ్ళు దేవతలను చెప్పుకున్న వారందరూ చనిపోయారు, సమాధిలోనే ఉన్నారు. కానీ ఆయన చెప్పుకోకుండానే ఆయన దేవుడై ఉన్నాడు. ఈరోజు ఆయన సమాధి ఖాళీగా ఉంది. అలాంటి దేవుడే, తండ్రి అయిన దేవునికి భయభక్తులు కలిగి జీవిస్తే నీవు నేనంతగా ఇంకను ఆయనకు మహిమ తెచ్చి బ్రతకాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు చూడండి, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. హల్లెలూయా. ఎవరిని ఒంటరిగా విడిచిపెట్టలేదట? యేసు ప్రభువారిని ఆయన ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదట. తండ్రితో ఎప్పుడు, తండ్రి కూడా తనతో ఎల్లప్పుడూ ఉన్నాడట. ఈరోజు దేవుడు మీతో ఉన్నాడా? మనతో ఉన్నాడా? ఈరోజు ఉన్నాడా? అర్థమవుతుందా? ఒకవేళ దేవుడు మనతో ఉంటే కనుక, ఒకవేళ నిన్ను కొడుతున్నా కూడా దేవా వీళ్ళని క్షమించి అంటావా, తిడతావా? దేవుడు తోడు ఉండేవాడు, దేవుడు తోడున్నాడు అనుకునేవారు ఏం చేస్తారంటే, దేవా వీళ్ళు ఏం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించము. అది ఎందుకంటే నాకు దేవుడే తోడున్నాడు. మనుషులకు తెలియక వాళ్ళు పోట్లాడుతున్నారు, మనుషులకు తెలియక మాట్లాడుతున్నారు. వాళ్ళకున్న అవిధేయతను బట్టి, అహంకారమును బట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి యేసు ప్రభువు వారు ఏం చెప్పాడంటే, తనను కొడుతున్న వారిని కూడా క్షమించేశాడట. గమనించండి, వాళ్ళు అనుకుంటున్నారు ఏంటంటే ఈయన హింసించేస్తున్నాం, చంపేస్తున్నాం అనుకున్నారు, కానీ వాళ్ళ నాశనానికి వాళ్ళు పోతున్నారు సంగతి వాళ్ళకి తెలియదు కదా. యేసు ప్రభువుని దూరం చేసుకుంటున్న పరిస్థితికి, వాళ్ళ నాశనానికి వాళ్ళే గోతులు తీసుకుంటారు సంగతి వాళ్ళకి తెలియదు. కాబట్టి గమనించండి ప్రియమైన బిడ్డలారా, నీతిమంతులుగా మనం బ్రతుకుతాం. నీతిమంతులుగా మనం బ్రతికినప్పుడు, నీతిమంతుల్ని అనవసరంగా ఎవరైనా ఒక మాట అన్నా, లేకపోతే ఎవరైనా తిట్టినా కొట్టినా, దేవుడు ఖచ్చితంగా నీతిమంతుల పక్షాన వ్యాజ్యమాడతాడట. నీతిమంతుల పక్షాన ఉండి ఆయన ఏం చేస్తాడంటే వారికి తీర్పు తీరుస్తాడట. ఒక దినాన మిరియాము, అహరోన్లు మోషేకి వ్యతిరేకంగా మాట్లాడారట.
నీతోనే మాట్లాడతాడా దేవుడు, నీతోనే ఉన్నాడా అని చెప్పేసి ఎగతాళి చేశారట. ఎవరిని? ఒక దేవుని సావుకుని పట్టుకొని వాళ్ళు ఎగతాళి చేశారు, అపహాసం చేశారట. పిలిచాడు దేవుడు, పరిశుద్ధ ప్రత్యక్ష గుడారం దగ్గరికి పిలిచి అడుగుతున్నాడు, మోషే ఎవరనుకుంటున్నావు? మనిషిలో తెలియదండి దేవుడు సావుకుడు అంటే, మనిషిలో తెలియదు. ఎవరు తెలుసు అంటే దేవుడు సావుకుడు అంటే ఎవరనుకున్నావు అనగానే వెంటనే ఏమొచ్చింది తెలుసా? దేవుడు ఏం చేశాడు తెలుసా? కుష్టినిచ్చాడట ఇద్దరికి. మళ్ళీ ఇయ్యగానే మళ్ళీ మోషే ప్రార్థన చేయగానే మళ్ళా వెంటనే వెళ్ళిపోయింది. జాగ్రత్త, నా సావుకునితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అట్లా గమనించాడు. అన్ని విషయాల్లోనే చెప్పట్లేదు. అంటే సావుకుడితో మాట్లాడేటప్పుడు అంటే సరదాగా ఉండేటప్పుడు సరదాగా ఉండాలి, మంచిగా ఫ్రెండ్లీగా ఉండేటప్పుడు ఉండాలి. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే దేవుడు ఒప్పుకుంటాడంటారా? కాబట్టి చాలామంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు, తన హృదయంలో అపహాస్యం చేసి తిట్టుకుంటారు చాలామంది. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దేవుని దృష్టిలో నీతిమంతుల్ని దేవుడు చాలా కేర్ చేస్తాడని. కాబట్టి నీతిమంతుల జోలికి మనం వెళ్ళొద్దు. అది ఎవరైనా సరే. ఒకవేళ మనం నీతిగా బ్రతికితే ఎవరైనా వస్తే దేవుడు వారిని చూసుకుంటాడు. ఏం చేయాలో చేస్తాడు ఆయన. మనం ఏమీ చేయొద్దు. ఏం చేయాలి? మనం కేవలం చెయ్యతో దీవించడం తప్ప ఏమీ చేయకూడదు. వాళ్ళ మేలు వరాలు తప్ప కీడు కోరదు. సరే, మంచిది. ఇక్కడ అంటున్నాడు, ఆయన నన్ను విడిచిపెట్టలేదు అంటున్నాడు. ఈరోజు దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తూ దేవుని మార్గాలు నడిచే వారిని ఆయన ఎన్నడూ ఏం చేయడట? విడిచిపెట్టడు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఆయనకి ఇష్టమైన కార్యాలు మీరు చేస్తే దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఆయన మిమ్మల్ని ఎన్నడూ విడిచిపెట్టడు. మీ ద్వారా దేవుని నామం మహిమపరచబడుతుంది. ఇంకొక మాట చూద్దాం త్వరగా. అదే 17వ అధ్యాయం 4వ వచనం, యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. చాలు. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని. ఈరోజు దేవుణ్ణి మనం మహిమపరచాలంటే ఏం చేయాలి? రెండవదిగా, పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడుగాక అంటే వచ్చేస్తుందా? మహిమ వచ్చేస్తుందా? పెదవులతో చేసినంత మాత్రం వచ్చేస్తుందా? కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా ఏం చేయాలి మరి అంటే, యేసుప్రభువు ఏం చేశాడో మనం అది చేయాలి. యేసుప్రభువు ఏం చేశాడు? ఆయన తండ్రి అయిన దేవుడు తనకి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిని సంపూర్తి చేశాడు. సంపూర్తి చేసి భూమి మీద దేవుణ్ణి మహిమపరిచాడట. అంటే ఈరోజు భూమి మీద మనం దేవుణ్ణి మహిమపరచాలంటే, దేవుడు మనకు సంఘాల్లో ఏ బాధ్యతను అప్పగిస్తున్నాడో ఆ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చినప్పుడు ఖచ్చితంగా దేవుని మహిమపరిచిన వారు అవుతాం. అర్థమవుతుందా? పిల్లలు తల్లిదండ్రులు గౌరవిస్తూ తల్లిదండ్రులు చెప్పిన మాట విన్నారనుకోండి, అది దేవుని గౌరవించినట్టే. రెండోది, భర్త భార్య ఒకరికొకరు లోబడుతూ ఒకరిని ప్రేమిస్తూ దేవుని వాక్యానుసారంగా బ్రతుకుతున్నారు అనుకోండి, అది దేవునికి మహిమ తెచ్చినట్టే. సంఘాల్లో నీకు అప్పగించే పరిచర్యలు ఉంటాయి. ఊడ్చే పరిచర్య కావచ్చు, పాడే పరిచర్య కావచ్చు, కొట్టే పరిచర్య కావచ్చు. అంటే డ్రమ్స్ కొట్టే పరిచర్య అంటే మరలా మనుషులు కొట్టే పరిచర్య కాదు. డ్రమ్స్ కొట్టే పరిచర్య కావచ్చు, విజ్ఞాపన చేసే పరిచర్య కావచ్చు, స్వార్థ చెప్పే పరిచర్య కావచ్చు, ఇంకను ఆత్మల పట్ల భారం కలిగిన ఒక వేదనతో కూడిన పరిచర్య కావచ్చు, ఏదైనా కావచ్చు. ఈరోజు నీకు ఏదైతే బాధ్యతను దేవుడు అప్పగించాడో అది దేవుడు వచ్చేంత వరకు, మనం వెళ్ళేంత వరకు నమ్మకంగా చేయాలి, సంపూర్తిగా చేయాలి. ఉదాహరణకి యేసుప్రభువు అన్నాడు ఏంటంటే, ఉదాహరణకి ఇదిగో ఈ రాళ్ల కుప్ప అంతా అప్పగించేసి వాళ్ళ నాన్న ఊరు వెళ్ళాడు. అరే నేను వచ్చేసరికి ఈ రాళ్ల కుప్ప అంతా ఎత్తి అందులో పోయిరా అని చెప్పాడు. చెప్తే ఇప్పుడు ఒక బాధ్యతను అప్పగించి వెళ్ళిపోయాడు తండ్రి, అవునా? వెళ్ళిపోయినప్పుడు ఆ కుమారుడు ఏం చేయాలి? అరే నా తండ్రి నాకు ఒక బాధ్యతను అప్పగించాడే, నా తండ్రి ఎదుట నేను మంచివాడుగా ఉండాలంటే, నా తండ్రి నన్ను మెచ్చుకోవాలంటే, నా తండ్రికి నేను మంచి పేరు తేవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు ఆ వ్యక్తి ఆ రాళ్ళ కుప్ప అంతా తెత్తి ఎక్కడ పోయినా అక్కడ పోస్తున్నప్పుడు నిజంగా దేవుని గణపరిచినవాడు కదా, దేవుని మాటకు విధేయత చూపించిన వ్యక్తి అవుతాడా కదా? ఒకవేళ వినలేదనుకోండి, వినకుండా తండ్రి చెప్పిన మాట చేయకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, ఆ వ్యక్తి ద్వారా తండ్రికి ఏమైనా ఘనత వస్తుందా? ఆ వ్యక్తి ద్వారా తండ్రికి ఏమైనా మేలు అని కాదు కానీ తండ్రికి ఏమన్నా పేరు ప్రఖ్యాతలు కలుగుతాయా? కలగవు కదా. ఎందుకంటే ఒక మంచి తండ్రిగా ఉండకుండా
తండ్రిని ఫెయిల్ చేసిన వ్యక్తి అవుతుంటాడు. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు యేసు ప్రభువారు కూడా తండ్రి ఏ బాధ్యతను అప్పగించాడో ఆ బాధ్యతను సంపూర్తిగా చేశాడట. భూమి మీద దేవుని మహింపరిచాడట. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు సంఘములో నీకు ఏ బాధ్యతని దేవుడు ఇస్తున్నాడు? నీ ఇంట్లో నీకు ఏ బాధ్యత ఉంది? నీ జీవితంలో నీవు ఏ బాధ్యత కలిగి ఉన్నావు? ఒక స్త్రీగా, ఒక పురుషుడిగా, ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక కుమారుడిగా, ఒక బిడ్డగా నువ్వు ఏ బాధ్యతలు రోలు పోషిస్తున్నావో అవి సక్రమంగా చేయాలి. ఒక పురుషుడిగా లేవాలి, ఇంట్లో ఉన్న పనులన్నీ చేయాలి. అంటే ఇంట్లో ఉన్న పనులు అంటే బయటికి వెళ్ళి షాపింగ్కి వెళ్ళేవడం కానీ, లేకపోతే కూరగాయలు తేవడం కానీ, లేకపోతే ఒక స్త్రీగా ఇంట్లో ఉన్న పనులన్నీ చేయాలి. అంట్లు తోవడమో, లేకపోతే బట్టలు ఉతకడమో, వాకిలు ఊడ్చడమో, ఇంకా ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేసినప్పుడు ఒక మంచి వ్యక్తిగా నువ్వు పెంచబడతావు. ఎందుకంటే ఇలాంటి ఈ పనులు చేసేవారు ఎవరంటే ఎవరు చేస్తారంటే ఎక్కువగా మంచి పనులు ఎవరు చేస్తారు చెప్పండి? నిజంగా దేవుని యందు భయభక్తులు ఉండేవాడు మంచి పనులు చేస్తాడు. దేవుని భయపడకుండా, ఎవరికి భయపడకుండా ఉన్నవాడు ఏ పని చేయడు. అలాంటి వాళ్ళని దేవుడు ఏమాత్రం పట్టించుకోడు. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, గమనించండి, మనము ఈ భూమి మీద మనకు ఒక బాధ్యత ఉంది. ఏంటి ఆ బాధ్యత అంటే అనేక ఆత్మలు రక్షించడమే కావచ్చు, సంఘంలో పరిచర్య కావచ్చు, ఇంకేదైనా దేవుని కొరకు మనం ఏదైనా ఒక పని చేయాలి. దేవుని కొరకు మనం దేవుడు అప్పగించేది ఏదో తెలుసుకొని దాని కొరకు ప్రయాసపడాలి. ఆయన రాకడ వరకు మనం దాన్ని సంపూర్తిగా నెరవేర్చి, దేవా నీ ఎదుట నేను సంపూర్తి చేశానని చెప్పేసి మనం దేవుణ్ణి ఘనపరచాలట. అదేవిధంగా యేసు ప్రభువు అదే పని చేశాడు. ఈరోజు మనం కూడా అదే పని చేద్దాం. ఇంకొక మాట, 1 కొరింథీ పత్రిక 10:31 దేవుని నామానికి మహిమ తీసుకొచ్చే పరిస్థితులు కొన్ని. 1 కొరింథీ పత్రిక 10:31 కాబట్టి మీరు భోజనం చేసినను పానము చేసినను మీరు ఏమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి. అర్థమవుతుందా? మనమంట ఏం చేయాలట? మీరు భోజనం చేసినను, ఒకవేళ మీరు భోజనం చేసే పరిస్థితి అనుకోండి, ఎలా చేయాలట? ఆ సమయంలో దేవునికి మహిమ రావాలి. తిండిపోతులుగా ఉన్నాం అనుకోండి, పక్కోడు ఇదేంటారు ఆయన ఉన్నదంతా వేసుకుంటున్నాం అనుకోండి. అంటే దేవునికి మహిమ తీసుకొచ్చే పరిస్థితులు ఉండాలి. ఇప్పుడు ఒక క్రైస్తవుడు ఉన్నాడు, కిరాణా షాప్ పెట్టాడు. కిరాణా షాప్ పెట్టినప్పుడు ఆ వ్యాపారం ద్వారా ఎవరికి మహిమ రావాలి? దేవునికి మహిమ రావాలి. కానీ అందులో బీర్లు, క్వార్టర్లు, అంబర్లు, గుట్కాలు, పాన్లు అమ్మారు అనుకోండి, ఇప్పుడు దేవునికి మహిమ వస్తుందా ఆ వ్యాపారం ద్వారా? వస్తుందా? ఇప్పుడు నువ్వు భోజనం చేస్తున్నావు, భోజనం చేసినప్పుడు ఒక బీరు పక్కన పెట్టుకొని మంచిగా భోజనం చేస్తున్నావు అనుకో, దాని ద్వారా దేవునికి మహిమ వస్తుందా? చాలామంది ఏం చేస్తారంటే కళ్ళు ఒక పక్కన, బీరు ఒక పక్కన పెట్టుకొని మంచి బొక్కలు వేసుకొని తింటూ ఉంటారు. అది దేవునికి మహిమ తెచ్చుకునే పనులు కావాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియదేని బిడ్డలారా, ఈరోజు ఎన్నిసార్లు చెప్పినా పాడైపోయిన దాన్ని అది మన జీవితాలను పాడు చేస్తుందన్న కూడా అదే కావాలి మనకు. మన జీవితాలను బాగు చేసేవి మనకి ఏమి అక్కర్లేదు, కానీ మన జీవితాలని పాడు చేసేవి మాత్రం కావాలి. ఇప్పుడు ఉదాహరణకి అంబర్ తింటే ఏమైందట? క్యాన్సర్ వస్తుందని చెప్పాడు, వాడే చెప్పాడు. తినకుండా మానుతున్నారా? నోట్లో వేసేస్తున్నారు. ఇక బీరు తెలి కోటర్లు మందు తాగుతారు, లివర్లు పాడై ఖరాబ్, శరీరం అంతా ఖరాబ్ అయిపోతుందంటే వింటున్నారా? వినరు. అది మన లివర్లు పాడైపోయినా పర్లేదు, ఏది పాడైపోయినా పర్లేదు, మనం మాత్రం ఇప్పుడు మాత్రం ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి. కాబట్టి ప్రభు అంటున్నాడు, క్రైస్తవులుగా మీరు ఏమి చేసినను, భోజనం చేసినను, ఒకవేళ పానము తాగినను, తర్వాత మీరు ఏమి చేసినా సమస్తమును దేవుని మహిమ కొరకే చేయాలట. సమస్తమును ఎలా చేయాలట? దేవుని మహిమ కొరకే చేయాలి. ఇంకేం చేసినా మనం ఒకవేళ అక్కడ దేవునికి మహిమ తీసుకురాని పరిస్థితులు ఉంటే కనుక అవి ఏవి మనం చేయొద్దు. హల్లెలూయా. అర్థమవుతుందా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి, దాని సందర్భం వేరు, కానీ ఇప్పుడు ఆ సందర్భం ధ్యానించడానికి మనకు సమయం పడదు. కాబట్టి మనం ఏమి చేసినా ఎలా చేయాలి? దేవునికి మహిమ తీసుకొని రావాలి. ఒకవేళ వాటర్ తాగుతున్నాం అనుకోండి, ఎలా తాగాల? ఒకవేళ భోజనం చేస్తున్నాం అనుకోండి, ఎలా తినాలా? అంటే ఒక సిస్టమేటిక్ ఏర్పడాలి ఆ ప్రదేశం. కాబట్టి ఆ పరిస్థితులకు మనం వద్దాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 1-3 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. కీర్తనల గ్రంథం 34వ
కీర్తన 1-3 వచనాలు. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. హల్లెలూయా. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనం ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదము. ఇక్కడ చూడండి, అక్కడ అంటున్నాడు, నేను ఎల్లప్పుడూ ఏం చేస్తానంట? యెహోవాను సన్నుతించుతానంట. హల్లెలూయా. వినాలి, మనం ఎల్లప్పుడూ ఎవరు సన్నుతించాలి? ఎవరిని మహిమపరచాలి? దేవుని సన్నుతించాలి, దేవుని మహిమపరచాలి. ఒకవేళ మనం పాడే పాట అయినా, మాట్లాడే మాట అయినా, మన ప్రవర్తన అయినా కూడా ఎలా ఉండాలట? ఎల్లప్పుడూ దేవుని సన్నుతించేదే ఉండాలట. అంటే ఈయన ఉద్దేశం ఏంటంటే, ఆయన నడిచినా, పని చేసినా, పడుకున్నా, ఇంకేం చేసినా కూడా ఏం చేస్తారట? ఒకవేళ పని చేస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తారట? ఎల్లప్పుడూ దేవుని సన్నుతిస్తాడట. అంటే తన పని ద్వారా కూడా దేవునికి మహిమ వస్తుంది. కూర్చొని ఎల్లప్పుడూ దేవానికి స్తోత్రం స్తోత్రం అనడం ఒక వంతు అయితే, పని విషయంలో కూడా మనం దేవునికి ఏం చేయాలట? మహిమను తీసుకొని రావాలి. ఇంకొక మాట, నిత్యం ఆయన కీర్తి నా నోట నుండును. అంటే కీర్తి అంటే అర్థం ఏంటి? పేరు ప్రతిష్టలు, పేరు ప్రఖ్యాతలు. కాబట్టి మన దేవుడు ఏమై ఉన్నాడో, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో, మన దేవుడు ఎలాంటి దేవుడో ఏం చేయాలి? మనం ఏం చేయాలి? ఘనపరచాలట. దేవా, నువ్వు గొప్ప దేవుడు, నాయన నువ్వు శక్తిమంతుడు తండ్రి. తలకు ముసుకేసుకోవాలి. హల్లెలూయా. అర్థమైందా? దేవుని ఘనపరచాలి. నువ్వు ఐశ్వర్యవంతుడు, నువ్వు గొప్ప దేవుడు, నువ్వు స్వస్థపరిచే దేవుడు నాయన. నువ్వు లేని వాటిని ఉన్నట్టుగా, ఉన్న వాటిని లేనట్టుగా పిలిచే దేవుడు. నువ్వు ఆకాశ గగనాలను జానతో కొలిచే దేవుడు అని మనం దేవుని యొక్క ఘనతను మనం పొగడాలట. దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లించాలట. హల్లెలూయా. కాబట్టి నిత్యము ఆయన కీర్తి ఎవరి నోట ఉండాలట? మన నోట. దేవా, ఈరోజు నేను బ్రతికేందుకు నీకు స్తోత్రం. దేవా, ఈరోజు ఆరోగ్యంగా ఉన్నందుకు స్తోత్రం. ఈరోజు నా కుటుంబం ఈరోజు క్షేమంగా ఉన్నందుకు స్తోత్రం. అది కూడా దేవుని కృప. దేవుని కృప లేకుండా ఏ మానవుడు బ్రతకడు. ఈరోజు మంచి వారి మీద కృప చూపిస్తున్నాడు, చెడ్డవారి మీద కృప చూపిస్తున్నాడు. కానీ చాలామంది వాళ్ళ క్రియలను బట్టి ఈ దేవుని కృపను వ్యర్థం చేసుకుంటున్నారు. వాళ్ళకి రేపు ఖచ్చితంగా ఏముంటుంది? శిక్ష ఉంటుంది. ఈరోజు అర్థం కాదు మనుషులకి. సరే, అర్థమయ్యే రోజు అర్థమైనప్పుడు ఏమి చేసే పరిస్థితి ఏమి ఉండదు. సరే, ఇంకొక మాట చూసి ముగించుకుందాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిరి. చాలు. దేవుని సింహాసనం ఎదుట ఉన్న దేవదూతలంట ఏమని ప్రార్థన చేస్తున్నాయంట? ఏమని చేస్తున్నారంటే, పరిశుద్ధుడు 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 అని ప్రతి నిత్యం కూడా ప్రతిగానములు చేస్తూ దేవుని మహిమపరుస్తున్నారట. ఎవరో? దేవుని దగ్గర ఉండే దేవదూతలు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని ప్రతిగానములు చేస్తున్నారట. గమనించండి ప్రియమైన బిడ్డలారా, నిత్యము దేవుణ్ణి స్తుతిస్తున్నారు, కొనియాడుతున్నారు. ఈరోజు మనం కూడా ఏం చేయాలట? దేవుణ్ణి మహిమపరచాలి, మన క్రియల ద్వారా, మన మాటల ద్వారా. తర్వాత ఇంకొక మాట, ప్రకటన గ్రంథంలో ఒక మాటను చూడండి, 5వ అధ్యాయం 13వ వచనంలో, అంతటా పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టమాట. అర్థమవుతుందా? 5వ అధ్యాయం 13వ వచనం, పరలోకమందునవి కానీ భూలోకమందున భూమి క్రిందను సముద్రంలో ఉన్న ప్రతి సృష్టము. అర్థమవుతుందా? నావే చూడాలి. పరలోకములు ఉన్నవి, భూమి మీద ఉన్నవి, భూమి క్రింద ఉన్నవి, సముద్రాలు ఉన్నవి కూడా ప్రతిది కూడా ఏం చేస్తున్నాయంట? చూడండి అక్కడ ఏం చేస్తున్నాయి. ప్రతి సృష్టము అనగా వాటిలోనున్న సర్వమును సింహాసనుడైన వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగా కానీ చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసిరి. చూసారా? పరలోకమందునవి దేవుణ్ణి, తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడిని ఘనపరుస్తున్నాయట. ఈ భూమి మీద ఉన్నాయి చెట్లు, పక్షులు, వృక్షాలు, జంతువులు. మీకు తెలుసో లేదో, పక్షులు కూడా 4 గంటలకు లేచి
ఏం చేస్తాడు? దేవుని ఘనపరుస్తాడు. కేకలేస్తే చూసారా? అవి ఏమనుకుంటున్నారు మీరు? ఏదో అల్లరి చేస్తున్నాయి అనుకుంటున్నారా? లేదు లేదు, దేవుని స్తుతిస్తూ ఉంటాయట. ఈ రాళ్ళు పర్వతాలు సైతం కూడా దేవుని ఘనపరుస్తుంటాయి. తెలుసా మీకు? ప్రతి సృష్టి కూడా ఏం చేస్తున్నట? సర్వాధికారి అయిన దేవుణ్ణి, గొర్రె పిల్లకును స్తోత్రము, ఘనతయు, మహిమయు, యుగ యుగములు ప్రభావమును కలుగును గాకని చెబుతున్నాయట. దేవానికి మహిమ కలుగును గాక. ఏవేవి? రాళ్ళు, చెట్లు, జంతువులు, వృక్షాలు, పక్షులు, అన్నీ, ప్రతిది కూడా. అర్థమవుతుందా? ఈరోజు మనిషే తన పోలికలు తన స్వరూపంలో చేసిన మానవుడే దేవుని గణపరచలేకపోతున్నాడు. ఈరోజు మానవుడే దేవుని స్తుతించలేకపో, ఆయన స్వరూపంలో ఆయన పోలికలు చేయబడే మానవుడే ఈరోజు దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నాడు? గణపరచలేకపోతున్నాడు. కానీ ఒక మాట చేత కలగజేసిన సృష్టి అంతా కూడా ఆయనకు సాగిలపడుతుందట. కాబట్టి ప్రియదేని బిడ్డారా, ఈరోజు మనం నేర్చుకునేది ఏంటంటే, దేవునికి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగా కంటే ఏం చేయాలట? మనం ఆయనకి ఇష్టమైన కార్యాలు మనం చేయాలి. మనుషులు ఎదురు సత్క్రియలు చేయాలి కదా. అర్థమవుతుందా? ఆయన అప్పగించిన పనిని ఈ భూమి మీద మనం సంపూర్తిగా నెరవేర్చాలి. కాబట్టి నిత్యం ఆయన కీర్తి మన నోట ఉండాలట. అర్థమవుతుందా? దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కొనియాడుతున్నట్టుగా మనం కూడా నిత్యము నువ్వు పరిశుద్ధుడు తండ్రి అని మనం సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆయన ఈ సృష్టి అంతా దేవునికి సాగిలపడుతూ నమస్కారం చేస్తూ ఉంది. ఈరోజు మనం కూడా నిత్యం కూడా ప్రభువుని గణపరుస్తూ ఉండాలి. అది వ్యక్తిగత ప్రార్థనలు మనం అందరం చేయాలి, గంటల తరబడి చేయాలి. అర్థమవుతుందా? కానీ విస్తారమైన మాటలు వల్లిస్తూ నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పేసి వ్యక్తిగత ప్రార్థనలు మనం చేయకూడదు. అందరిని తల్ల ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఈ వాక్యం మనందరిలో ఫలించలాగిన మనం ప్రార్థన చేస్తూ దేవుని స్తుతించుదాం. స్తోత్రం 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 స్తోత్రం.